భూములు ఇచ్చిన రైతులేమో మాకు ఇంతవరకు ఫ్లాట్లు ఇవ్వలేదు, మా ఫ్లాట్లు ఇచ్చి మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళమని చెప్తున్నారు. మీ గ్రామంలో ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటామని చెప్పి పెదపరిమిలో భూసేకరణకి నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు ఎలా స్పందిస్తారు దీని మీద? మాకు కూడా ముందు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఒడ్డెక్కించిన తర్వాత మేము అడిగితే మేము ఇస్తామండి. మమ్మల్ని ఇస్తే మాకు ఎప్పుడు ఎవరు చెప్పాలి, ఎవరిని అడగాలి మేము? ఇవాళ రేపు ఇంకొక ఆయన వస్తాడు, ఇంకా ఆధార్ ఇంకొక ఆయన వస్తాడు. పోయినసారి వాళ్ళు ఎందుకు అడగలేదు అంటారు. మేము అడకపోవడం ఇప్పుడు అడకపోవడం పొరపాటు పడ్డట్టు అవుతుందిగా. అందుకని అది మాకు వాళ్ళని వైనం చేసి వాళ్ళకి అప్పు చెప్పొస్తే మా దగ్గరకు వచ్చి మేము కూడా ఇస్తామండి. వ్యవసాయ కూలీలు వాళ్ళకి ఇబ్బందిగా ఉందని వాళ్ళు అడుగుతున్నారు. మరి వాళ్ళు కూడా మా దగ్గర పనిచేసేవాళ్ళు కదా పద్దాకా. మేము ఎంతో కొంత భరించేవాళ్ళం. మా దగ్గర నుంచి పోయిన తర్వాత వాళ్ళకి ఉపాధి లేదు, వాళ్ళకు ఉపాధి అనేది చెప్పాలి. తర్వాత మా గ్రామం చాలా పెద్దది, అన్ని కులాలు ఉన్నాయి. ఇన్ని కులాల్లో కూడా ఇప్పుడు వరకు ఐకమత్యంగా ఉన్నారు. ఈ మా పొలాల కిందకు వచ్చి పనిచేసి పెట్టి పోయేటప్పుడు సాయంత్రానికి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, పొలం లేదు. మాకు పొలం లేదు, వాళ్ళకి డబ్బులు చేసేవాళ్ళు లేరు, పని లేదు. వాళ్ళు ఇబ్బంది పడతారు. దీంతో పాటుగా కౌలు రైతులు కావచ్చు, మొత్తం ఎవరైనా కూడా కౌలు రైతులు కానీ పాత ప్యాకేజీ అంటే 10 ఏళ్ళ నాడు అదే ప్యాకేజీ అన్నారు. ఇవాళ కూడా అదే ప్యాకేజీ అంటే మరి అన్నీ పెరిగిపోయినాయి. విద్య వైద్య అన్నీ పెరిగినాయి. మరి కుటుంబాల ఖర్చులు పెరిగిపోయినాయి. మరి ఈరోజు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు. ఈ పూలింగ్ పెట్టిన తర్వాత అంతకుముందు 5 కోట్లు 6 కోట్లు అన్నారు. ఇలా 2 కోట్లు అసలు అడిగేవాళ్ళు లేరు. భూమి జరిగింది మా ఇబ్బంది. అవునండి, పెంచాలి. పెంచేదంటే అప్పటికి ఇప్పటికి ఒకటే అంటే అట్ట పెంచాలి. పెంచితే మేము మాకు కౌలు కూడా పెంచితే ఇస్తాం. అవును, ఇప్పుడు అది చేయాలండి. ఇంతవరకు ఏమీ లేదు కదా. మరి ఎవరిని అడిగినా మీది రాజధాని అయిందా, బ్యాంక్కి వెళ్తే మేము వాళ్ళు లోన్ ఇవ్వద్దు అంటున్నారు. మరి మేము ఎవరి దగ్గర తెచ్చుకోవాలా? అది ఇబ్బందిగా ఉంది. మన ముఖ్యమంత్రి గారి సమావేశంలో మేము ఈటెకి సిద్ధం అని చెప్పని అన్ని గ్రామాల చెప్పేశారని చెప్పని ముఖ్యమంత్రి గారు మా గ్రామంలో వెళ్ళారండి. అది ఇప్పుడు కూడా మేము ఇంతసేపు చెప్పినా ఇదే చెబుతున్నాం, ఎవరు చెప్పినా ఇదే చెబుతున్నాం. అదే ఇంకో బజార్కి వెళ్ళారనుకోండి, ఆడ ఒక 4-3 అసలు పొలాలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అర్హర అంటున్నారు. ముందు పొలం కాదు, అర్హర. ఇంక అయిపోయినట్టే. మిమ్మల్ని కూడా పోండి అంటున్నారు. మేము చెప్పేదాకా వింటున్నారు మీరు, అక్కడ ఎన్నిట్లా మిమ్మల్ని అట్టుంది ఇస్తాం అంటున్నారంట. వాళ్ళే ఇచ్చేది, వాళ్ళకేం పొలం లేదు. ఒకవేళ సమావేశం గ్రామ సభ పెట్టి మీరు ఇవ్వాల్సిందే అని అంటే మీ గ్రామం నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం? మా గ్రామం నుంచి ఇదే. ఇప్పుడు ఈ విధంగానే మేము వెళ్ళన్నాయని పిచ్చి మాటలు మాట్లాడరు. ఇస్తామండి, మాకు ఈ కావాలని అడుగుతారు మా ఊళ్ళో ఎవరైనా. మరి ఇవ్వమని గట్టిగా చెప్పరు. చెప్పేదానికి కారణం ఏంటంటే ఇదే. పోయినసారి ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయలేదు, రేపు మాకేం చేస్తారని మాకు భయంగా ఉందో అంటారు. అంతేగాని జరిగేది ఇక్కడ మేము అందరం ఇస్తామని చెప్పరండి. పెడితే జరిగింది. ఇంతవరకు పెట్టిన వాళ్ళు లేరు, ఏం జరగలేదు. అడిగిన వాళ్ళు లేరు. దోవన పోతే ఆ ముగ్గురు మేము ఇస్తామన్న వాళ్ళు ముగ్గురితో మాట్లాడించి పంపడం. మా బోటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర రాలేదు. నారాయణ ఫేమస్ అని గ్రామాల్లో తిరుగు ఖచ్చితంగా అయిపోద్ది అని చెప్పి లేదండి, మా గ్రామం రాలేదు. మా గ్రామం రైతులు కానీ వీళ్ళు కానీ పిలిచి ఏంటంటే మీ ఉద్దేశాలు ఏంది అని చెప్పి అడగలేంత వరకు. నా పేరు మామేశ్వరరావు. ఫస్ట్ అన్ని చెప్పాలా, నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఫలానా ప్లేస్లో, అమరావతి అనే ప్లేస్లో రాజధాని అని కొబ్బరికాయ కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇది తాత్కాలిక రాజధాని అనే పదం వాడాడు. మరి శాశ్వత రాజధాని ఎక్కడో అనేది మాకు తెలియదు. తర్వాత ఇంతకుముందు ఉన్న ఎంపీ కల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో అడిగి మాకు దాన్ని రాజధానిగా చేయండి అమరావతిని అంటే అప్పుడు రాజధానిగా అమరావతి అనే పేరు వచ్చింది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు అనే అతను పోయి హైదరాబాద్లో కూర్చున్నాడు. తర్వాత ఏదన్నా కానీ పరిస్థితిలో కరోనా టైము అన్నీ వచ్చినాయి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు, అయిపోయింది. కానీ మా ఊర్లో మాత్రం ఇప్పుడు మాకు పొలాలు ఉన్నాయండి. పిల్లలకి ఇంకా చిన్న పిల్లలు అవి కావాలా, వాళ్ళని మేము ఎక్కడ పంపించుకోవాలి? సపోజ్ రాజధానికి ఇచ్చామనుకోండి, మాకు శాశ్వత రాజధాని ఉండాలా, మాకు ఇన్ని చదరపు గజాలు కావాలని కోరుకుంటున్నాము, అలా ఇస్తారా? ఇప్పుడు పెమ్మసాని గారు కానీ ఇంకొకళ్ళు వచ్చి మాకు గ్యారంటీ ఏమైనా ఇస్తారా? అసలు గెజిటేట్ ఇంతకుముందు అయిందా? ఆ గ్రామాల్లో 29 గ్రామాల్లో అందరు రైతులు ఇచ్చారా అనేది మాకు తెలియాలి. వాళ్ళ దగ్గర అందరి దగ్గర తీసుకున్నాక వాళ్ళకి ప్లాట్లు కేటాయించినాక అప్పుడు మా పెదపల్లి గ్రామంకి వచ్చి మీ సంగతి ఏందని చెప్పి మీరు అడగవచ్చు, మేము చెప్పచ్చు. మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే
మాకైతే ఇష్టం లేదండి. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళని చూసి కూడా మేము ఎట్లా ఇస్తాము అని నా వ్యక్తిగత నా అభిప్రాయం అండి. మేము ఇవ్వలేము కాబట్టి ఇంకెవరిని అడిగినా సరే నేను చెప్తే చెప్పారు అనుకుంటున్నాను. అలా కనుక మేము తొందరపడి ఇచ్చామనుకోండి, మేము ఆటోమేటిక్గా మీరు ఎంతో కొంత చదువుకొని ఉంటారు కదా, మీరు ఎలా తెలిసి ఇచ్చారు, మీ దగ్గరకు కానీ ఇప్పుడున్న ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగారా చెప్పండి అంటే మమ్మల్ని అడగలేదు కాబట్టి మీకు ఎవరు హామీ ఇచ్చారు మీకు ఇటు ఇస్తాము బాగు చేస్తాము అని. కనీసం మా ఊరు నుంచి ఇప్పుడు తుళ్ళూరు మండలం హెడ్ క్వార్టర్స్ కాడికి పోవాలి అంటే రహదారి సక్రంగా లేదండి. కనీసం పూల తోట కాడిపోయి పూలు తీసుకుందామంటే ఆ రోడ్లే సక్రంగా లేవండి, చాలా దారుణంగా ఉన్నాయి. అదొకటండి. ఎందుకంటే నేను వాస్తవంగా చెప్తున్నానండి, ఇప్పుడు ఊర్లో రహదారులు ఎక్కడ సరిగ్గా లేవండి. ఈ కాలుష్యం అనేది పెరిగిపోతుందండి. ఈ లారీలు బోరీలు అన్ని శబ్దం. మాది మెయిన్ రోడ్డు పక్కనే ఇల్లు కాబట్టి ఎప్పుడు రైతు రైటు బిల్డింగ్ కూడా అలా అట్టదండి. ఒక్క స్టేరీ బిల్డింగే అంటా ఉంటుంది. అంటే ఏంది సౌండ్లు ఏంది అనుకుంటాం. ఈయన గారి ఇల్లు కూడా కొంచెం రోడ్డుకి దగ్గరే. ఈయన అదే చెప్పాడండి. అదొకటి. మురికి కాలంలో వస్తే లేదండి మా ఊరిలో. ఆ మురుగు అసలు ఎక్కడికి పోవాలి తెలియదు. పల్లెలో వాళ్ళకి ఎస్సీ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి శ్మశాన వాటిక ఒకటి కావాలండి. ముస్లిమ్స్కి ఒక శ్మశాన వాటిక కావాలండి. నాకు తెలిసిన వరకు ఈ అంటే కోరికలు. కానీ రైతులు నాకుగా నేను పొలం తక్కువగా ఉందండి, నేను ఇవ్వడానికి ఇష్టపడలేదండి. నాకు కొద్ది పొలమే ఉంది, ఇవ్వను కదండి. అప్పుడున్న ముఖ్యమంత్రి సమావేశంలో అందరూ ఇష్టపడిపోయారు ఈ ట్యాక్కి మేము ల్యాండ్ పూలింగ్ చేయటమే ఆలస్యం అని చెప్పి అనేది గవర్నమెంట్ చెప్తాం. కానీ ల్యాండ్ పూలింగు మేము ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకుంటారో అనేది మాకు తెలియదండి. మీ రైతులు అంటూ ఇష్టపడాలి కదండి, మమ్మల్ని అడగాలి కదండి. ఆయన ఎవరన్నా పంపించి మీరు ఇస్తారా ఇవ్వరా చెప్పండి అని మమ్మల్ని అడగాల. ఇంతవరకు మమ్మల్ని ఎవరు అడగలేదండి. అడిగారేమో నాయకులను కనుక్కోండి. మీరు అసలు పెదపరిం గ్రామంకి వెళ్ళి ఎవరైనా రైతులను అడిగారా, ఇస్తామని చెప్పారా మీకు? వాళ్ళకి రాజధానిలో 29 గ్రామాల్లో వాళ్ళకి మొత్తం క్లియర్ చేయకుండా పెదపరిం వెళ్ళి ఎలా అడుగుతారు? మీరు అడగడం తప్పు కదా అని మీరు మా ద్వారాగా మీరు వాళ్ళ ప్రశ్నించండి సార్. ప్యాకేజీల విషయంలో మీకు ఏదైనా కొంత ప్యాకేజీ విషయంలో కనీసం 12, 13, 14 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కే టైంలో చెప్పిన మాటలకి ఇప్పటికీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందండి. అందరికి పెరిగింది కాబట్టి మాకు 1600 చదరపు గజాలు ఇవ్వాలండి ఎకరానికి. అలా అయితే దానికి అది వాళ్ళు ఇచ్చినాక 29 గ్రామ రైతులు ఇచ్చిన తర్వాత వాళ్ళకు ప్లాట్లు ఇక్కడ ఇచ్చామని క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతనే మేము ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ వాళ్ళ క్లారిఫికేషన్ కాకుండా మా గ్రామంలో నేను మాత్రం ఇవ్వనండి. అది నా ద్వారా పిల్లలు అయితే ఏమి నా బంధువులు అయితే ఎవరిలో కానీ ఒక 20 ఎకరాల పొలం ఉందండి, దానికి మాత్రం నేను ఇష్టపడనండి. భూ సేకరణకి వెళ్తే ల్యాండ్ పూలింగ్ కాదు ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తామంటే మీరు ఎలా స్పందించారు? ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎలా వెళ్తాడండి? ఏ బేస్ మీద వెళ్తాడు? ఎక్విజిషన్ ఎలా చేస్తాడు? ఆయనకు రైట్ ఉందా ఎక్విజిషన్ చేయడానికి? అంటే ఏ అధికారికైనా ఎక్విజిషన్ కరెక్ట్గా చేయలేడండి. ఎలా చేస్తాడు? అదొకటి. ఇంతకుముందు ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే వాళ్ళు టైం ప్రకారం ఉండేవాళ్ళు అండి. వాళ్ళు అక్కడికి వెళ్ళారంటే వస్తారండి, ఒక 10 నిమిషాలు కూర్చోండి అంటారు. ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళినా 1వ తారీఖు 2వ తారీఖు వస్తే ఇప్పుడు ఎవరు లేరండి, అందరూ పెన్షన్లు పంచడానికి వెళ్ళారండి, మీకు ఇవాళ రేపు దొరకరండి అంటారు. ఆ టైంలోనే వీళ్ళకి ఏదో ఒకటి పంచాయతీ గ్రామ సచివాలయాల్లో ఏదో కావాల్సి ఉంటుంది. కావాల్సి ఉన్నప్పుడు ఎవరు ఇవ్వట్లేదండి. ఏ సర్టిఫికేట్ ఇవ్వట్లేదండి. ఏ సర్టిఫికేట్ లేదండి. ఇవ్వకపోతే ఆ 1, 2 తారీఖులు వచ్చిన వాళ్ళు దూరం నుంచి వస్తారండి. దూరం నుంచి వచ్చినప్పుడు వీళ్ళ పళ్ళు కాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటండి? అది ఎందుకంటే మేము అనిపించి ఉన్నాం. 1, 2 తారీఖుల్లో అసలు పనులు జరగట్లేదండి. కరప్షన్ అనేది ఇంత ముందుకి ఇప్పటికి పెరిగిందో పెరగలేదో జనాన్ని అడిగి తెలుసుకోండి మీరు. ఎందుకంటే దాదాపు స్టాఫ్ అనేది బాగా చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి వస్తువులు అనేవి లేవండి. కరెక్ట్గా వస్తువులు వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు కానీ ఇలాంటివి కానీ గ్రామ సచివాలయాలు కావచ్చు పేర్లు అయితే మారుస్తున్నారండి. దీన్ని ఇంకో పేరు రైతు భరోసానే మాకు సింపుల్గా పలకడానికి తేలిగ్గా ఉందండి. దానికి పేరు మార్చారు. పేరు మారిస్తే రైతు భరోసా అర్థం కావట్లా మాకు. దాన్ని ఏ పేరు పెట్టాలో నాకు తెలియదండి. ఇప్పుడు మాకు ఇంతకుముందు రైతు భరోసా అని చెప్పి అనేస్తున్నాం. ఇప్పుడు దాన్ని అసలు ఏ పేరుతో పిలవాలో మాకు తెలియట్లేదు. అలాంటివన్నీ ఎందుకు పెడుతున్నారో జస్ట్ పేర్లు మారుస్తున్నారు. కార్డు
ఇంతకుముందు రేషన్ కార్డు ఇచ్చారు. ఇప్పుడు అదే రేషన్ కార్డు ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అతను ఇచ్చిన రేషన్ కార్డు మీద అతను ఫోటో వేసుకుని ఇవ్వటం అదొక తప్పు అండి. తప్పు కాబట్టి ఇతని పేరు లేకుండా అలా కార్డు ఇచ్చాడండి. కార్డు ఇస్తే అదే మ్యాటర్, అదే కార్డుకి రేషన్ ఇస్తున్నారండి. మరి మార్పులు ఎక్కడ జరుగుతున్నాయండి? ఎక్కడ జరగట్లేదు కదండి. కాబట్టి ఇప్పుడు ఇది లోపభూయిష్టంగా తీసుకుంటున్నారండి. ల్యాండ్ ఎక్విజిషన్ మాత్రం లోపభూయిష్టం అండి వాళ్ళు తీసుకునేది మాత్రం. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నానండి. మీరు పెద్దలని కనుక్కోండి, ఇంకా చెప్తారు. ల్యాండ్ పూలింగ్ పెట్టామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ జరుగుద్ది అని చెప్పాను. ఎక్కువ మెజారిటీ పొలాలు కూడా మీ గ్రామంలో ఉన్నాయి, పెద్ద గ్రామం. మెజార్టీ పొలాలు మా గ్రామంలో ఉండే, మెజార్టీ పొలాలు కూడా మా కుటుంబంలో ఉండేవి. కాకపోతే ఇంతవరకు ఏ ఆఫీసర్ వచ్చి మా దగ్గరకు వచ్చి పొలాలు తీసుకుంటాము మేము మాకు ఒక మీటింగ్ లాంటివి పెట్టి కానీ ఇంతవరకు మమ్మల్ని ఎవరు అడగలేదండి అధికారులు వచ్చి. కానీ మేము ముఖ్యమంత్రి డెవలప్ చేస్తున్నాడు అని చెప్పి మేము కూడా డెవలప్మెంట్ కి సుముఖంగానే ఉన్నాము. కాకపోతే మాకు ఎప్పుడో 10 సంవత్సరాల నాడు ఇక్కడ మా ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేసి ఉన్నారు పక్క గ్రామాల్లో. మా గ్రామంలో అదే పద్ధతిలో ల్యాండ్ పూలింగ్ చేసి అదే పద్ధతిలో మాకు ప్యాకేజ్ ఇస్తారంటే ఇక్కడ రైతులు పెద్దగా సుముఖంగా లేరు. మాకు కూడా ఒక 1800 గజాలు ఇచ్చే పద్ధతిలో అయితే కొంతమంది రైతులు ఏదైనా ఒప్పుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా రాజధాని గెజిటెడ్ చేసి రావాలి, అదో ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులతోటి మాట్లాడి మేము ఇచ్చిన భూముల్ని ఎప్పుడు కరెక్ట్ గా మాకు ప్లాట్లు అందిస్తారు, అది రెండో పాయింట్. మీరు టయాలు గడిపితే ఏదో గవర్నమెంట్ వచ్చిందంటే మళ్ళీ తర్వాత మేము చాలా రిస్కులు పడాల్సి వస్తుందా? అట్లా కాకుండా మేము ఇచ్చిన భూమిని మీరు ఎంత టైంలో బాగు చేసి మాకు మళ్ళీ అప్పచెప్తారో అదొకటి మెయిన్. దానికి కూడా మేము దాని మీద బాగా బేసిక్గా ఉండాము. మీరు ఏదో తీసుకున్నారు ఇచ్చేశారు మా పరివాళ్ళు మాకు కూడా పొలాలు ఇచ్చారని చెప్పి మీరు సంకలు కొట్టుకోవడం కాదు. మా పొలాలు తీసుకొని మీరు ఏ టైంలో దాన్ని మళ్ళీ మాకు ఇవ్వగలుగుతారు ప్లాట్లు చేసి. లాంగ్ టైం పెడితేనేమో ఏదో గవర్నమెంట్ వస్తే తర్వాత ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. అందుకని మేము చెప్పేది ఏంటంటే మా గ్రామం తరఫున అందరు రైతులు మామూలుగా ఇస్తానంటే మేము కాదనేది ఏమి లేదు. మా పొలాల్లో ఇన్నర్ రింగ్ రోడ్లు రైల్వే లైన్లకి అటన్నిటి కూడా భూములు ఇవ్వడానికి మేము సుముఖంగానే ఉన్నాం. కాకపోతే మా పొలాలు మొత్తం సగం రోడ్లకి ఈటికే పోయేటట్టు ఉంది. మాకు ప్లాట్లు కనుక మాకు ఇస్తే మాకు ఈ ఉత్తర ప్రాంతంలో మా తుళ్ళూరు కానుకున్న ప్రాంతంలో మాకు భూములు ఇస్తే ప్లాట్లు ఇస్తే మేము కొంత సుముఖంగా ఉంటాం. అట్లాగే మాకు పల్లెల్లో వాళ్ళకి కూడా అందరికి కూడా వాళ్ళకి జీవన భృతిగా నెలకు 10,000 భూములు లేని వాళ్ళకి కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకోవాలి. భూములు ఇచ్చిన రైతులు సిఆర్డీ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు బొత్తిగా రెక్లెస్గా మాట్లాడి వాళ్ళని నిర్లక్ష్యంగా ఎవరేమన్నారా మిమ్మల్ని భూములు అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. ఇవన్నీ తలనొప్పులు పెట్టుకోవాలని ఆలోచిస్తుంటే మన భూములు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి రిస్కులు పడేది ఎందుకు అని కొంతమంది రైతులు బాధపడుతున్నారు. దీన్ని అన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అధికారులను మీరు సమన్వయంతో మా గ్రామంలో ఒక రైతులు అందరు కనుక సుముఖంగా ఉంటే భూములు ఇచ్చి ఇక్కడందరూ ప్యాకేజీ కాస్త మాకు పెంచి ప్యాకేజీ ఇవ్వాలి. సంవత్సరానికి కౌలుకు వచ్చారు 50,000 తక్కువ లేకుండా ఆ తర్వాత 5% పెంచుకుంటూ పోవాలి. 10 సంవత్సరాలు కౌలు ఇవ్వాలి. కాకపోతే ఒక్కడిగా నేను పూర్తిగా ఆమోదించని చెప్పలేదు. ఇక్కడ రైతులందరినీ కనుక్కొని వాళ్ళ యొక్క వాళ్ళ ఉద్దేశాలని మీరు పూర్తిగా తెలుసుకొని దీన్ని మీరు కనుక ఫాలో అయితే మేము కూడా దానికి సుముఖంగానే ఉంటాం. ప్రభావిత రైతులంతా కూడా 29 గ్రామాల ముందు ఇచ్చినట్టు తొలివిడత రైతులంతా కూడా మాకు ఫ్లాట్లు ఇంతవరకు ఎక్కడనే మాకు ఆ ఫ్లాట్లు డెవలప్ చేసి అందుకని నేను చెప్పేది అందుకనే మీరు మా భూములు తీసుకొని మీకు ప్లాట్లు ఇస్తా ఉంటే కుదరదు. మా ప్లాట్లు ఎప్పుడు ఏ టైంకి మాకు ప్లాట్లు ఇస్తారో అది చెప్పి కానీ మా పొలాల్లో దిగడానికి వీల్లేదు. మెయిన్ అది ఆ లిఖితపూర్వక హామీగా మాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్. ఈ రోజున మేము భూములు ఇచ్చామంటే ఈ 3 సంవత్సరాల్లో లోపల మాకు భూములు ఇస్తాము అనే ఒక హామీ ఇవ్వాలి. అట్లా కాకుండా మేమేదో బారు పని చేసుకుంటా పోతాము నెక్స్ట్ కూడా మేమే వస్తాము చేస్తాము అంటే కుదరదు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చిందో చెప్పలేము. గతంలో గవర్నమెంట్ బాగానే చేసింది అనుకుంటే ఆ గవర్నమెంట్ పోయి వేరే గవర్నమెంట్ వచ్చింది. మీరు అంతకుముందు 2014లో భూములు తీసుకున్నప్పుడు మీరు ఇట్లానే ప్రవర్తించారు. ఇవన్నీ రిస్కులు లేకుండా మాకు ఒక పద్ధతిగా ఒక అందరికీ మేలు చేసేటట్టుగా చేస్తే దానికి మేము భూములు కూడా ఇస్తారు మా ఊరోళ్ళు కూడా. ఎందుకంటే మా భూముల నిండా రోడ్లు పోతున్నాయి. సగం రోడ్లు పోయి సగం మేము భూములతోటి నానా రిస్క్ పడాలి రాబోయే రోజుల్లో. అందుకనే మేము కూడా దీనికి మాకు తగ్గ ప్యాకేజీ ఇచ్చి మమ్మల్ని రిస్క్ లేకుండా మాకు
ఇచ్చేస్తే మెయిన్గా మా ఫ్లాట్లు ఏ టైంలో ఇస్తారు మీరు తీసుకొని ఇప్పుడు తుళ్ళూరు వాళ్ళకి మీరు 10 సంవత్సరాల నుంచి ఫ్లాట్లు ఇవ్వలేదు వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫ్లాట్లు ఆడో వాళ్ళకి తెలియలా అలాంటిది నానా రిస్క్ పడుతున్నారు కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు చంద్రబాబు అంటే అభిమానంతో వాళ్ళు ఏదో ఫ్లాట్లు ఇచ్చామని చెప్పుకొస్తున్నారు కానీ వాళ్ళు ఎలాంటి సంతృప్తి లేరు తుళ్ళూరు ప్రాంతంలో రైతులు మా బంధువులు కూడా ఉన్నారు ఆ ప్రాంతాల్లో వాళ్ళే చెప్తున్నారు కౌలైతే ఇస్తున్నారు మామూలుగా ఇంతవరకు ప్లాట్లు ఎక్కడో మాకు చెప్పలేదు ప్లాట్లు ఇంతవరకు డెవలప్ చేయలేదు అవన్నీ వాళ్ళు రిస్కులు చెప్తున్నారు అందుకని ఈ రిస్కులన్నీ మేము పడలేము అనవసరంగా భూములు ఇచ్చి రిస్కులు పట్టం మాకెందుకు మాకు కొంత లిఖితపరమైన హామీ ఇచ్చి చేస్తే దానికి మేము సుముఖంగా ఉంటాం. సుబ్బారావు అండి అక్కడ 29 గ్రామాల్లో డెవలప్ చేసి సాలకపోతే అప్పుడు మా ఇక్కడ పరిమి ఇవ్వడానికి మేము ఇస్తాం అక్కడ డెవలప్ కాకుండా వాళ్ళు ఫ్లాట్లు ఇవ్వకుండా మీరు వచ్చి భూమి ఇవ్వమంటే రేపొద్దు మేము ఇస్తాం చెప్పండి వాళ్ళు కూడా మా ఫ్లాట్ మాకు ఎక్కడ ఉందో మాకు చూపించలేదు అంటున్నారు అక్కడ ఇచ్చి అక్కడ భూమి సాలలేదు అనుకుంటే మా కళ్ళు వస్తే మేము ఇవ్వడానికి ఇబ్బంది ఉంది పైపెచ్చు మాకు ఎకరానికి 1800 గజం కావాల్సిందే అది కూడా ఊరికి ఉత్తర పక్క ఈశాన్యం పక్క ఇస్తే మేము ఇవ్వడానికి ఇస్తాము మాకు 10 సంవత్సరాలు కౌలు ఇవ్వాలి 50,000 రూపాయల కాడి కౌలు ఇస్తే అందులో ఇక్కడ రాజధానిలో చదువుకునే పిల్లలకి మాకు రాజధానిలో కాలేజీలు ఉన్నాయి కాబట్టి సగం ఫీజు తీసుకోవాలి మాకు ఇక్కడ ఐటీ కంపెనీలు రావాలి రేపొద్దు చదువుకున్న పిల్లలు ఇంకొకసారి పోవాలంటే పోలేరు కాబట్టి ఇక్కడే కంపెనీలు కనుక వస్తే ఆ పిల్లలకు కూడా ఇక్కడే జాబులు వచ్చేటట్టు చూస్తే దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదు ఇవ్వడానికి ఎవరు లేరు ఎవరు సున్నుకంగా అయితే ఎవరు లేరు ఎవరైతే లేరు మా ఊర్లో ఈ తాతల కానించి వచ్చిన పొలాలు ఇవాళ అతనికి అప్పు చెప్పి రేపొద్దున మేము చేతులు దులుపుకొని ఏం చేసుకుంటాం చెప్పండి కష్టమైన నష్టం ఈ పొలం పండించుకొని తినకో బెరగోడ్లను పెట్టుకొని జత ఎద్దులను పెట్టుకొని అనగటగాంచి కాపాడుకుంటూ వచ్చిన పొలాలు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడితే రేపొద్దున వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కాబట్టి అదేం కాదు అక్కడ డెవలప్ చేసి వచ్చి ఇక్కడ మా డిమాండ్లు కనుక వాళ్ళు అంగీకరిస్తే ఇవ్వడానికి వ్యవసాయ కూలీల విషయంలో కూడా మమ్మల్ని నమ్ముకొని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలి కూడా 10,000 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు కూడా ఏదో ఒకటి జాబ్ చూపించాలి వాళ్ళకు కూడా గ్రామ సభలు పెట్టి మెజారిటీ తీసుకుంటాము లేదా మీరు ఇవ్వకపోతే ల్యాండ్ పూలింగ్ కాదు ల్యాండ్ ఎక్కడ తీసుకుంటారండి ఎలా తీసుకుంటారు చెప్పండి రైతు ఇష్టం లేకుండా తీసుకుంటారు వాళ్ళు రైతు ఇష్టపడితే ఇచ్చేది రైతు ప్యాస్వర్కులు అన్ని స్టాంపులు ఇస్తేనే తీసుకునేది లేదా తీసుకునే పరిస్థితి లేదుగా లేదా బలవంతంగా వచ్చి తీసుకోరుగా కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇస్తారు దాన్ని మేమైతే మటుకి మా డిమాండ్లో మటుకి కోరితే మాకు 1800 గజం ఇవ్వాలి మాకు ఇక్కడ ఉన్న కాలేజీల్లో సగం ఫీజు తీసుకోవాలి పిల్లలకి ఇక్కడ మాకు మమ్మల్ని నమ్ముకొని ఎస్సీలు ఎస్టీలు బీసీలు వాళ్ళకి వాటికి 10,000 రూపాయలు ఇవ్వాలి మాకు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఐటీ కంపెనీలు రావాలి అలాగైతే మేము ఇస్తాం ఇవ్వండి అక్కడ అన్ని గ్రామాల్లో సంతృప్తిగా ఉండి వాళ్ళకి ప్లాట్లు అన్నీ ఇచ్చి ఉంటే మేము ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాం కానీ వాళ్ళకి అసలు ఇంతవరకు ఏదీ లేదు 10-11 సంవత్సరాలు బట్టి లేకుండా మమ్మల్ని ఏ విధంగా అటు కొత్తగా అన్ని అభివృద్ధి చెంది అన్ని ఇవ్వగలిగితే ఇటు మేము ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నాం. కూడా అక్కడ చెప్తుంది 29 గ్రామాల్లో మా భూములు ఎక్కడ చూపించి డెవలప్ చేసి అట్లా ఇవ్వగలిగితే ఇక్కడ మేము ఇవ్వటానికి సుముఖంగానే ఉంటాం. కానీ 1250 అనేది కరెక్ట్ కాదండి అది 3 వంతులు వాళ్ళు తీసుకొని మాకు ఒక వంతు ఇవ్వటం అనేది న్యాయం కాదు 4,800 గజంలో 1,250 గజం ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు కనీసం 2,000-1,800 నుంచి 2,000 గజం ఇవ్వటం అనేది టైంలో మా ఫ్లాట్లు డెవలప్ చేసి మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది మీరు కూడా అట్లాంటి డిమాండ్ చేస్తారు మీరు భూమి ఇచ్చారనుకో ఇంత టైంలో 11 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది ఇప్పటివరకు వాళ్ళ ఫ్లాట్లు ఇవ్వలేదు ఎక్కడనే తెలియదు అమరావతి రైతు 29 గ్రామాల రైతులు మీరు కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొనే ఇబ్బంది లేకుండా మాకు ఈ టైం బాగుండేది ఒక సంవత్సరం లోపు మా ఫ్లాట్లు మమ్మల్ని అట్టు ఇబ్బంది పెడితే ఇవ్వాలని సుఖంగా అయితే ఇవ్వండి ఏదైనా ఎంటే ఒక సంవత్సరంలో డెవలప్ చేసి ఇవ్వగలిగితే పిల్లలు చదువులు ఇచ్చిన కానీ ఇట్లాంటి విషయాల్లో భూములు ఇస్తున్నారు కాబట్టి రేపు ఇబ్బందులు పడకుండా ఏమైనా డిమాండ్ చేస్తారా చేస్తాం పిల్లల చదువులకు కానీ సగం ఫీజులు కానీ ఏదైనా పిల్లలకి ఉద్యోగాలు ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కానీ సుముఖంగా ఉండాలండి. భూములు ఇవ్వకపోతే మేము బలవంతంగా తీసుకుంటాము అని అంటే ఏం చెప్తాం అది సాధ్యపడదండి కొట్టుకొని వెళ్తాం కానీ అంతే దక్కన ఇచ్చే దానికి సుముఖంగా లేవు రైతు వాళ్ళకి ప్లాట్ల వరకు ఏమీ అతిగతి లేదు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఎంటే మాకు ఒక సంవత్సరంలో చేయాలి అందులోన 1,250 అనేది అసలు కరెక్ట్ కాదండి.